హామీ ఇచ్చారు. అలా యువతరానికి కూడా మరి లోకేష్ గారు స్వయాన మంత్రి ఇప్పుడు ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. కానీ ఇంతవరకు సంవత్సర కాలమైంది. సంవత్సరానికి 4 లక్షల్లాగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అలా ఇయ్యకపోతే మేము ప్రతి ఇంటికి వస్తాం, అప్పుడు కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి సంవత్సరం అయింది, ఇంతవరకు 4 లక్షల ఉద్యోగాలు రాలేదు. మరి లోకేష్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన కాలర్ పట్టుకుందామంటే మనకు అందుబాటులో లేరు. కానీ ఈసారి వస్తే మాత్రం కాలర్ పట్టుకొని తీరుతాం. అలాగే యువతకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా వేయడం లేదు. మన పిల్లలు మీ ఇంట్లో ఉండే పిల్లలు చదువుతున్నారమ్మా ఈరోజు, కానీ ఫీజు రియంబర్స్మెంట్స్ రావడం లేదు. ఆ ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తే మీకు ఆసరగా ఉంటుంది. దాదాపు 20,000 రూపాయలు మీకు ఫీజు రియంబర్స్మెంట్స్ వేస్తుండే జగన్ గవర్నమెంట్. కానీ ఇప్పుడు రూపాయి వేసే దాఖలాలు కూడా లేవు. ఆ ఫీజు పెండింగ్లు ఉండడం వల్ల, బకాయిలు ఉండడం వల్ల పిల్లలు కూడా డ్రాప్ అవుట్ అవుతున్నారు, చదువుకోలేక ఇంట్లో కూర్చుంటున్నారు. నిరుద్యోగులకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క నిరుద్యోగులు కూడా 3,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు.